Welcome to Burning Topic. సేమ్ జెర్సీ సినిమాలో జరిగిన ఘటనే బంగ్లాదేశ్లో జరిగింది. 36 ఏళ్ల బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ క్రికెట్ గ్రౌండ్లోని గుండెపోటుతో కుప్పకూలడం సంచలనంగా మారింది. జెర్సీ సినిమాలో కూడా నాని వయసు 36 ఏళ్లే ఉంటుంది. మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు వస్తుంది. ఇప్పుడు సినిమాలో మాదిరిగానే ఒక మ్యాచ్ జరుగుతుండగా తమీమ్ కుప్పకూలిపోయాడు. అయితే తమీమ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు? అతడు తిరిగి మళ్ళీ ఆడగలడా? లెట్స్ వాచ్. తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ గురించి అవగాహన ఉన్న చాలా మందికి తెలిసిన పేరు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఒక ప్రముఖ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా, కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్లలో ఒకడు. వన్డేల్లో 8,000కు పైగా పరుగులు, టెస్ట్ క్రికెట్లో 5,000కు పైగా పరుగులు సాధించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2020-23 మధ్య కాలంలో తమీమ్ బంగ్లాదేశ్ వన్డే జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ముఖ్యంగా 2023 జూలైలో అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే దేశీయ క్రికెట్ లీగ్లలో ఆడుతూ ఉన్నాడు. అయితే వయసు పెరిగింది. దాంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలో కుప్పకూలిపోయాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైన్పుకూర్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో సవర్లోని బీకేఎస్పీ గ్రౌండ్లో తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు వచ్చింది. తమీమ్ మహమ్మదన్ జట్టుకు నాయకత్వం వహిస్తూ మొదటి ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఫీల్డింగ్ సమయంలో ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో వెంటనే అతడికి గ్రౌండ్లో ప్రాథమిక చికిత్సనందించారు. కోలుకోకపోవడంతో అతడిని హెలికాప్టర్ ద్వారా ఢాకాకు తరలించే ప్రయత్నం చేశారు. కానీ బీకేఎస్పీ గ్రౌండ్ నుంచి అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేయలేకపోయారు. దీంతో ప్లాన్ను మార్చారు. తమీమ్ ను సమీపంలోని హాస్పిటల్ కు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. అక్కడ వైద్యులు అతనికి ఎమర్జెన్సీ వైద్యం అందించారు. తమీమ్ 2 ధమనుల్లో ఒకటి పూర్తిగా, మరొకటి కొంత బ్లాక్ అయినట్టు గుర్తించారు. వెంటనే వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించారు. ప్రస్తుతం తమీమ్ ఇక్బాల్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. డాక్టర్లు హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు. యాంజియోప్లాస్టీ విజయవంతంగా పూర్తయింది. కానీ తమీమ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్ సహాయంతో చికిత్స కొనసాగుతుంది. తమీమ్ ఇక్బాల్ జనవరి 2025లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలో జూలై 2023లో ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించి అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జోక్యంతో 24 గంటల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో ఫార్చ్యూన్ బరిషల్ జట్టుకు నాయకత్వం వహించి టోర్నమెంట్ ని గెలిపించాడు. 14 మ్యాచ్లలో 413 పరుగులు చేసి 4 హాఫ్ సెంచరీలతో తన అనుభవాన్ని చాటాడు. అంతేకాక డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కామెంటేటర్ గా కూడా తన కెరీర్ ను ప్రారంభించాడు. అయితే ఇంతలోనే ఇలా జరగడంతో అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమీమ్ ఇక్బాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ సమాజం కోరుకుంటున్నారు.